నార్మల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉంటాం కదా, ఈసారి అయితే మిల్లెట్స్తో హెల్తీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. చాలా బాగుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేను 6 అవర్స్ ముందే లిటిల్ మిల్లెట్స్ని అయితే నానబెట్టుకొని, మామూలుగా మనం రైస్ ఎలా వండుకుంటామో అలాగే వండి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత 2 గుడ్లను కూడా కొట్టి ఇలా పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ 2 కొంచెం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేగించి, తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసి అవి కూడా కొంచెం వేగించిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో, ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేగించి మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక స్పూన్ పెప్పర్ వేసుకొని బాగా కలిపి ఇవి కొంచెం పక్కకు పెట్టేయండి. తర్వాత మనం ముందుగా కొట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసి ఒక 2 నిమిషాలు అలాగే ఉంచేసాం అనుకోండి, మనకి గుడ్డు అనేది చిదిరిపోకుండా చిన్న చిన్న ముక్కలుగా అయిపోకుండా పెద్ద ముక్కలుగా ఉంటుంది. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా గుడ్డు పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా. ఇలా మనం స్లోగా కలుపుకోవాలి, మరీ చెదిరిపోకుండా ఉండేటట్టు కలుపుకొని ముందుగా వండి పెట్టుకున్న సామలు ఉన్నాయి కదండి, ఇవైతే ఇందులో వేసి మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మరీ కలుపుకునేటప్పుడు చెదిరిపోకుండా ఇలా సైడ్ నుంచి కలుపుతూ ఉండండి. అప్పుడే మనకి ఎగ్ మరీ గుండగా అయిపోకుండా ఉంటుందన్నమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. నేనైతే ఇందులో ఎలాంటి సాసులు వేయట్లేదు, ఎందుకంటే హెల్తీగా చేసుకుంటున్నాం కనుక. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ మిల్లెట్ రెసిపీస్ అయితే 7 కలిపి ఒకే వీడియోలో పెట్టానండి. కావాలి అంటే లింక్ కింద ఇస్తున్నాను, ఒకసారి చూసేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.